భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. జర్మనీ డైరెక్ట్గా వార్లో ఇన్వాల్వ్ అవడానికి సిద్ధమవుతుంది. ఇజ్రాయెల్కి సపోర్ట్గా వాళ్ళు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ సప్లై చేస్తాము అని ఒప్పుకున్నారు, అంటే బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్లో 3 ఫ్రంట్ వార్, హమాస్, హిజ్బుల్లా, తర్వాత హౌతీస్ తోటి ముగ్గురితోటి యుద్ధం చేస్తారు. బేసిక్గా ఈ హమాస్ అంటే పాలస్తీనియన్స్, హిజ్బుల్లా అంటే యామిన్, జార్డన్, హౌతీస్ అంటే యామిన్. ఇలా మూడు దేశాలు నుంచి వాళ్ళ కంట్రోల్ ఉంది. బేసిక్గా గవర్నమెంట్స్ ఉంటారు అక్కడ, టెర్రరిస్ట్ చేతిలోనే గవర్నమెంట్ ఉంటుంది. వాళ్ళు అటాక్ చేస్తారు. ముగ్గురు 3 ఫ్రంట్ వార్ ఇజ్రాయెల్ భీకరంగా పోరాడుతుంది, సమర్థవంతంగానే చేస్తోంది. కానీ కొంచెం ఆర్మ్స్ షార్టేజ్ ఎలాగ ఉంటుంది కదా, ఆ షార్టేజ్కి పూరిస్తామని చెప్పి, ఆ షార్టేజ్ లేకుండా వెళ్ళి చూసుకుంటామని చెప్పి జర్మనీ ఆర్మ్స్ సప్లై చేయడానికి బహిరంగంగా ప్రకటించింది, ఓపెన్గా ప్రకటించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు మిగతా చోట్ల యుక్రెయిన్ రష్యా వారు అది కనుమరుగైపోయింది. అది అవుతోంది, అక్కడే ఆగలేదు, కాకపోతే అంత ఇంపార్టెన్స్ తగ్గింది. సో అమెరికా వాడు కూడా ఈ హౌతీలను కొడుతున్నాడు. ఎందుకంటే హౌతీస్ ట్రేడ్ రూట్ని స్టాప్ చేద్దామని ట్రై చేస్తున్నారు. సూజ్ కెనాల్లో ఉన్న ట్రేడ్ రూట్స్ని అబ్స్ట్రక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. కనుక దానివల్ల మొత్తం ప్రపంచానికే నష్టం. సో అమెరికా అండ్ యూకే కలిపి హౌతీస్ని కొడుతున్నాడు. సో ఇలాగా ఒక పోలరైజ్డ్ వార్ అయిపోయేలా ఉంది. టెర్రరిస్ట్ సపోర్టర్స్, మిగతా వాళ్ళు టెర్రరిస్ట్ అపోనెంట్స్. టెర్రరిజం సపోర్టర్స్ మెయిన్లీ ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి. అవి కాకుండా కూడా ఇప్పుడు చైనా ఇస్ సపోర్టింగ్ టెర్రరిజం, అండ్ రష్యా ఆల్సో టు సమ్ ఎక్స్టెంట్. సో వీళ్ళు ఇటుపక్క అమెరికా, నాటో దేశాలు యాంటీ టెర్రరిజం అనమాట. అది అలా పోలరైజ్ అయ్యేలాగా ఉంది. థర్డ్ వరల్డ్ వార్ వచ్చే ఛాన్సెస్ 2024-25లో బాగానే కనపడుతున్నాయి. జై శ్రీరామ్.